నల్లబర్లి రైతులను ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కలిసి నల్లబర్లి రైతుల సమస్యలను విన్నవించారు. పర్యటన ముగిసిన అనంతరం రాత్రి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సాంబశివరావుకి ఫోన్ వచ్చింది. 3-4 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లబర్లి రైతుల సమస్యల గురించి పరిష్కారానికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పినట్టు వెల్లడైంది. ఎగుమతులు, వినియోగానికి సంబంధించిన డిమాండ్ లేకపోతే ఉత్పత్తిని కొనుగోలు చేయటం వ్యాపారస్తులకి సాధ్యం కాదు. అయితే ప్రభుత్వం అంటే కొంత భయం ఎటు ఉంటుంది. ఆ భయాన్ని ఆసరాగా చేసుకొని కొంతలో కొంత సానుకూలంగా నల్లబర్లి రైతుల సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి కొంత సానుకూలత ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. నిజానికి నల్లబర్లిలో నికోటిన్ శాతం బాగా ఎక్కువగా ఉంటుందని వాటిని వినియోగించటం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి వైట్ బర్లీని ఎక్కువగా కంపెనీలు ప్రోత్సహించాయి. నల్లబర్లీని కొనుగోలు చేయొద్దంటూ, నల్లబర్లీ వేయొద్దంటూ రైతులకు కూడా కొంత నిరుత్సాహపరిచే పరిస్థితి గత ఏడాది సీజన్లో కనిపించిందనమాట. అయినా కూడా రైతులు ఎక్కడో ఒకళ్ళు వేస్తూ ఉంటారు. దిగుబడి బాగా ఎక్కువ రావటం తెల్లబర్లీ కన్నా కూడా నల్లబర్లీకి ఉండటంతో ఈ విధంగా వేసేశారు. గతంలో కూడా నల్లబర్లీ కొనుగోలులో ఎటువంటి అబ్జెక్షన్లు లేవు. దాంతో ఈ ఏడాది కూడా జరిగిద్దిలే, కొంటారులే అని చెప్పి ఉద్దేశంతో రైతులు వేసిన మాట వాస్తవం. ఎటు పండించారు కాబట్టి దాన్ని ఏదో విధంగా కొనుగోలు జరగాల్సి ఉంది. ఏదో విధంగా అంటే నేలగూలి కాదు, గిట్టుబాటు లేకుండా కాదు. రైతుకు కాస్త గిట్టుబాటు అయ్యేలాగా, రైతుకు కొద్దిగా లాభం వచ్చేలాగా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం మీద ఉంటుంది. ఆ మేరకు చర్చలు జరపడానికి ముఖ్యమంత్రి నడుం కట్టడం విశేషం. త్వరలో నల్లబర్లి రైతులకి ఒక శుభవార్త వచ్చిద్దని ఆశించడంలో అత్యాశ ఏమీ ఉండదు.